ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆ, ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా అందరితో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అరణ్యములో వారికి ఎదురైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనము పరిశీలిస్తూ ఉన్నాం. వారికి త్రాగటానికి నీటి కోసం వెతుకుతూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గంలో వారికి ఎక్కడ కూడా నీరు అనేది వారికి లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో మోషే ఆ యొక్క బండ దగ్గరకు వెళ్ళి తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దైవజనుడైనటువంటి మోషే తన యొక్క కర్రతో ఆ బండను కొట్టారో, ఆ బండలోంచి నీళ్లు సమృద్ధిగా ప్రవహించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అవును, అక్కడ నీరు లేనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలందరూ సొనుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో మోషే ప్రార్థించి వారికి ఉన్నటువంటి అవసరతను దేవుడు తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, చాలాసార్లు మన యొక్క జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి బండలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. మన కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో బండలాంటి పరిస్థితులు, మనము ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు, మన చేతుల్లో ఏమీ లేనటువంటి పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కానటువంటి బండలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే, అలాంటి సమయాల్లో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క నీటి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ నీరు దొరకటానికి ఎంత మాత్రము కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మోషే దేవుని సముఖంలో ప్రార్థించి ఒక అద్భుతాన్ని, దేవుని యొక్క శక్తిని అక్కడ వారికి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మన ముందు ఉన్నటువంటి బండలాంటి పరిస్థితులను చూసి మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన ఆత్మీయ జీవితంలో ఆ బండలాంటి పరిస్థితులను చూసి మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆ బండను ఎక్కలేనటువంటి పరిస్థితి, ఎంత ఎక్కినా జారిపోతున్నటువంటి పరిస్థితి, ఆ యొక్క బండ మీద నడవలేనటువంటి పరిస్థితి, కాళ్ళు కాలిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్న ఆ బండలాంటి పరిస్థితుల్లో మనము నలిగిపోతున్న దేవుడు ఆ బండలో నుంచి మన యొక్క జీవితాన్ని మార్చగలడు. ఆ బండలాంటి మన యొక్క పరిస్థితులను దేవుడు మార్చగలడు. ఆయన యందు మోషే విశ్వాసం ఉంచినట్లుగా, మోషే దేవుని యందు నమ్మకం ఉంచినట్లుగా మనము కూడా ఆయన సముఖమునకు వచ్చి మనము ప్రార్థించినట్లయితే బండలాంటి మన పరిస్థితులను ఆయన మారుస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేని గురించి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు? నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ బండను గురించి ఆలోచన చేస్తూ ఉన్నవా? ఈ బండను నేను ఎలా భరించగలను? ఈ బండను నేను ఎక్కగలను? ఈ బండ ఈ బండ మీద నేను ఎలా నడవగలను? నా పరిస్థితి ఏంటి అని నీవు నిరుత్సాహపడుతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉంది. సంఖ్యాకాండము 20 అధ్యాయము 11వ వచనం. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.